కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న బీజేపీ పార్టీని ఓడించండి. బి మల్లేష్ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షులు. మే నెల 13వ తేదీన జరిగే 18వ లోక్సభ ఎన్నికల్లో కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసి దాన్ని ఓడించాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షులు బి మల్లేష్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మోస్రా మండలంలో చింతకుంట గ్రామంలో బీడీ కార్మికులతో జరిగిన ఎన్నికల ప్రచార సమావేశంలో బి మల్లేష్ మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చాక దేశంలో కార్మిక వర్గం అనేక పోరాటాలు, ఎన్నో త్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి కార్పొరేట్కు అనుకూలముగా 4 కోడ్లను తెచ్చిందన్నారు. గత 10 సంవత్సరాలుగా ఈపీఎఫ్ కార్మికులకు ఇచ్చే పెన్షన్ పెంచాలని పోరాడుతున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటి వరకు కార్మిక వర్గానికి ఇచ్చిన సంక్షేమ పథకాలను రద్దు చేసిందని, మరోవైపు వారి పీఎఫ్ డబ్బులను షేర్ మార్కెట్లో పెడుతూ కార్మికులకు నష్టం కలిగిస్తోందని, కార్మికులు కష్టపడి జమ చేసుకున్న ఈపీఎఫ్ డబ్బులను కాజేసే కుట్రలు పూనుకుంటుందని, ఇట్టి విధానాలను ప్రశ్నిస్తున్న వారిని అరెస్టు చేసి జైల్లో పెడుతుందని, అందుకే ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని బి మల్లేష్ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం బోధన్ మండల కార్యదర్శి సుల్తాన్, సాయిలు, ఐఎఫ్టీయూ నాయకులు సీను, బీడీ కార్మిక సంఘం నాయకులు ఏ పద్మ, గంగామణి, లక్ష్మి, సావిత్రి, సావేరా, సుజాత, సునందలతో పాటు అధిక సంఖ్యలో బీడీ కార్మికులు పాల్గొన్నారు. ఇప్పుడు జరిగేటటువంటి లోక్సభ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో మే నెల 13వ తారీఖు నాడు, అంటే ఇప్పుడు వచ్చే నెల 13వ తారీఖు నాడు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికలలో మన బీడీ కార్మికులకు అందరికీ మన యూనియన్ ఏం పిలిపించిందంటే, ఈ కార్మిక వ్యతిరేక విధానాల్ని అనుసరిస్తున్నటువంటి బీజేపీ పార్టీని ఓడించమని పిలుపునిచ్చింది. మనము దానికి ఓటేయద్దు అని చెప్పి మనం పిలుపునిచ్చినాం. ఎందుకంటే మీ పిఎఫ్ పైసలు, మీ పెన్షన్లు, మీ అన్నింటినీ కాజేస్తుంది, కార్మికులకు నష్టం చేసింది, ఏమాత్రం కూడా ఆలోచించలేదు. అందుకే బీజేపీకి ఓటేయద్దని చెప్పి మన యూనియన్, మన ఐఎఫ్టీయూ మొత్తం కార్మిక లోకానికి పిలుపునిచ్చింది. ఇది చాలా అన్యాయమైనటువంటిది. కుట్రపూరితంగా కార్మిక చట్టాలని మనం పోరాడి సాధించుకున్నటువంటి 44 చట్టాలుంటే 4 కోడ్లుగా